తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకై ఈ నెల 7వ తేదీన భారీ నిరసన దీక్ష చేపట్టనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, కోశాధికారి బీసిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చలో హైదరాబాద్ గోడపత్రికను వారు విడుదల చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమకు రాబో బెనిఫిట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఉచిత ఓపీతో పాటు నగదు రహిత వైద్య చికిత్సను అందించాలని, ఇంకా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఈ నెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. సేవలు మనం వినియోగించుకున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులకు గురి చేసింది, చెప్పినవన్నీ చేయలేదు. అవి చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి మనకు ఫస్ట్ మాకు కావాల్సినటువంటి దాంట్లో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం అంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే అది కొంత మేరకు నడిచి ఆ తర్వాత డబ్బులు ఇవ్వక, మా ఆరోగ్యాలకి సరిపోయినటువంటి డబ్బులు ఇవ్వక, చేయించుకున్న వాళ్ళకి డబ్బులు రాక, మరి రీఎంబర్స్మెంట్ బిల్స్ మేము చేసుకుంటే కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి హాస్పిటల్ వాళ్ళు చేయకుండా పూర్తి బంద్ చేసినారు. ఈహెచ్ఎస్ అంటే లేదని పరిస్థితి వచ్చింది. తర్వాత మా వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు న్యాచురల్గా చనిపోతారు. చనిపోయిన వాళ్లకు ఇమ్మీడియట్గా డెత్ రిలీఫ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకున్నాయి. ఇది చాలా దారుణం. వాస్తవంగా నేను ఒక అధ్యక్షునిగా దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షుడిగా ఉన్నా. ఇక్కడ తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా మరి ఒకనాడు చనిపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా పోతే డిటిఓ ద్వారా నేనే డైరెక్ట్గా అకౌంట్లో పైసలు వేయించి, లేకపోతే అంటే డీడీలు ఇప్పించి చేసినటువంటి సందర్భం. ఆ రోజు మరుసటి రోజు 2-3 రోజులు ఖచ్చితంగా చేయించాను. తర్వాత ఈక్యూబైనటువంటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి మొత్తం ఫండ్స్ అక్కడ కావడం, రిలీజ్ వస్తేనే వీళ్ళకు డిటిఓలకి పవర్స్ లేవు, ఎస్టీ వాళ్ళకి పవర్స్ లేవు. ఆ రకంగా తీసేసి ఫినరల్ ఛార్జెస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. చాలా దారుణం. న్యాయంగా 30-40 సంవత్సరాలు వీళ్ళు పనిచేసి రావాల్సినటువంటి ఒక హక్కుగా ఉన్నటువంటి డబ్బులు, విధిగా ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా డబ్బులు లేవనటువంటి పరిస్థితిలో కాలయాపన చేస్తూ ఇంతవరకు ఇవ్వడం లేదు. కొంతమంది మిత్రులు విధి లేక కోర్టుకు పోతే వాళ్ళు కొంతమందికి ఓరిద్దరికి ఏదో ఇచ్చినారని తెలిసింది తప్ప మిగతా వాళ్ళకి పోతే కోర్టు కూడా ఇస్తారంటే మన దగ్గర డబ్బులు లేవని చెప్పి మీ చేతులు ఎత్తేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా కూడా ఇది నిరసన చేసేటువంటి పరిస్థితి కరెక్టా కాదా ఒకసారి ఆలోచన చేయండి. డెఫినెట్గా చాలామంది తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిని సమీకరించుకొని వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మిత్రులు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, నడవలేరు, మోకాలు నొప్పులు ఉన్నాయి, గుండె జబ్బులు వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. మరి పూట తిండి సరిగ్గా తినకపోతే లేదు చెప్తారు. అటువంటి వాళ్ళని కూడా మేము ఎన్లైట్ చేసి తీసుకుపోతుంది. ఒకటి, రిటైర్ అయిన వాళ్లకు వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు చెల్లించాలి ఒకటి. రెండవది, కంట్రిబ్యూషన్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఎంత చెప్పితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 500 అని అన్నారు. ఆ రకం కూడా ప్రతి పెన్షనరు పే చేస్తారు. దాన్ని తీసుకొని